పీఎస్సీ పేపర్ లీకేజీపై బీజేపీ కాంగ్రెస్ నాయకుల ఆరోపణలు అర్ధరహితమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కొట్టిపారేశారు. సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని మోండా మార్కెట్ డివిజన్ బీఆర్ఎస్ ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. తెలంగాణ గొప్పదనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత బీఆర్ఎస్ పార్టీదని అన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణంతో పేదల సొంత ఇంటి కల నెరవేర్చిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని కొనియాడారు. రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నా ప్రతిపక్ష నాయకులకు కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. గౌరవ కార్పొరేటర్లు లక్ష్మీ పాల్రెడ్డి గారు, హేమలత గారు, అదేవిధంగా మహేశ్వరి గారికి, మాజీ కార్పొరేటర్లు అరుణ గారు, రూప గారికి, శేష్ కుమార్ గారు, వివిధ డివిజన్ల నుంచి పనిచేసినటువంటి నాయకులకు అందరికీ, పాత్రికా మిత్రులకు, అక్క చెల్లెళ్ళకు అందరికీ చాలా విషయాలు అందరూ మాట్లాడేది. ఇంకా నేను ఎక్కువ మాట్లాడేంత అవసరం ఏం లేదు. అందరికీ ఆఖరి టైం కూడా అవుతుంది. కానీ చాలా మీరు అందరూ చూసారు, మా తల్లులందరూ అక్క చెల్లెళ్ళు లేడీస్ని బాగా దూరం పెడతారు. చూసారు కదా, మాట్లాడినంత వాళ్ళని చూసారు కదా. అవకాశం రాక దూరం పెడతారు, అవకాశం వస్తుంది చూడు ఎట్లా మాట్లాడుతున్నారు, బ్రహ్మాండంగా మాట్లాడుతారు. అదేవిధంగా మా అన్నదమ్ముళ్ళకి అందరికీ ఒకటి సంతోషం ఏంటంటే, ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆత్మీయ సమ్మేళనాలు పెట్టాలి అనేటువంటి ఉద్దేశంతోనే కార్యక్రమానికి రూపకల్పన చేస్తే, ఆదయ నగర్ కంటే ఎక్కువ ఆత్మీయం నాకేముంటుంది. నేను పుట్టిందే ఇక్కడ, మీ మధ్యలో పుట్టి మీ మధ్యలో ఆడుకొని మీ అందరి సహకారంతో ఇక్కడ దాకా వచ్చిన వ్యక్తి. ఫస్టే ఆదయ నగర్లో స్టార్ట్ చేద్దామని ఇక్కడ స్టార్ట్ చేసినాం. ఇదేంటంటే అన్ని డివిజన్లలో ఈ కార్యక్రమం ఉంటుంది. ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి, నాయకులు కూడా వస్తుంటారు పోతుంటారు. కానీ మన కోసం ఎవరు ఆలోచించారు, మన కోసం ఎవరు చేసిండ్రు అనేది ప్రధానమైనటువంటి అంశం. 75 సంవత్సరాలు మన స్వాతంత్రం వచ్చి, కానీ ఎమ్మెల్యేలను కూడా చాలా మందిని చూసినాం, కార్పొరేటర్లను చూసినాం, నాయకులను చూసినాం. కానీ ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేసేటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇది ప్రజల కోసం పుట్టినటువంటి పార్టీ, ప్రజల సమస్యని సెంటరింగ్గా చూసేటువంటి పార్టీ. మీకు తెలుసు, గ్రామాలలో కూడా మీకు తెలిసిన బంధువులు ఉంటారు. ఒకప్పుడు గ్రామాలలో నీళ్లు లేవు, కరెంటు లేదు. మనకు కూడా ఎండాకాలం వచ్చిందంటే కరెంట్ ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలిసే పరిస్థితి లేదు. కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక 24 గంటల కరెంట్ ఇస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం ఈ దేశంలో